ఎక్కడున్నారు? నాకోసం అనుకుంటా కనిపించకుండా సైడ్ ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చేసి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200? కొద్దిగా తగ్గించుకో. 100? నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వే శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ? నీ మామ కంట్రీ మేడం. నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు. మళ్ళా ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? వెళ్ళరా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఓ ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుంది అయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. రిపోర్ట్ సార్. ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తారు, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు.
కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే అప్పుడు నీకు తెలుసు. చొక్కా ఇప్పుతాను, ఇక్కడ ప్యాంట్ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ 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 ఇప్పుతాను. షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ షర్ట్ షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. మోరా నేనే గెలిచాను. నేనే గెలిచాను రా. నేనే గెలిచాను. నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉన్నా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. జాజి బాబు, మా పేరు అమరీష్ పూరి కాదు, అమరీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేడతాను గాని నా బాయ్య నా వల్ల పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్తు. మోహిని, బాగా గుర్తు పెట్టుకో. తాయెత్ తాయెత్, కాల్ భైరవ సంతుష్ట, జేంజనాగే బబ్లు, మహాదష్ట పాలిక కపాలిక ఆవాహయామి. చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అక్కడ ఎలా మారిపోయింది. ఎంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు. ఈ మోహిని పిల్ల నా బాయ్య ఫోటోలన్నీ పొంటి నిండి అట్టుకుని నా కోసం వచ్చేసింది. అవునంటలా అట్లా చూస్తావేంటి? నా బాయ్య ఫోటోలు తాయితూ నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు. ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భువికి దిగి వచ్చి తిని. అంటే ఈ భూలోక్ వీరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు? వీరు భూలోక వీరులు కారు, జగదేక వీరుడు నా భర్త. ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త. నేనే వీరి భార్యను. లగ్నం అయిపోతాని ఈ యదో సన్నాసి దగ్గరికి తీసుకొచ్చావా? ఇదేమో గవర్నమెంట్ పట్టా ఇచ్చేసినట్టు నా పెనిమిటికి అన్ని జన్మల్లోనూ తనే భార్యనట్టుగా. ముందు నా పెనిమిటి ఫోటోలన్నీ నీ ఒంటి మించి తీసిచ్చాయి. హోయ్ హోయ్, ఏమి ఈ మానవులు? నువ్వు మానవులు కాదు మరి, పిత్త పరిగణగా మోహం నువ్వును. ఒలే, నీ సంగతి తేలుతానే తర్వాత. ఇంకా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా దోశల్లో మట్టి కొట్టక తల్లి, నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకటా చెప్పి తిని కదా, నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను. అచ్చా, ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనినా? నా శార్థం. ఏ అర్థం? నీతో మాట్లాడి అర్థం. యువతిది నాకు పవర్ లేదన్నావుగా, జాయ్ బాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి? నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగింది దాంతోనే తిరుగు.
మళ్ళీ గడపలో కాలిచ్చావంటే కడుపు పంపించు కొడతాను. హోయ్ హోయ్, ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. అనినా ఆకాశం బాస, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసమెచ్చటను నుడివెదవా? ఏమన్నావు? నుడి ఎదవా? నుడి ఎదవా? ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. మెల్లిగా నాన్న, మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే ఒరే తాతయ్య! అమ్మగారు, ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నా? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టాడు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావుట? ఆడు చెప్పాడండి, ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటండి, ఆడు కుక్కనట్టుకుని కరిచేస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు, పళ్ళు, పాలు అన్ని పెట్టారు. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ ఏం నాన్న, ఏమైంది నాన్న? నా గొలుసు, నా గొలుసు. ఇదిగో గొలుసు ఉందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ? ఇక్కడ. అయ్యో, నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది. బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరగే. మెల్లిగళ్ళు నాన్న. అదే సార్, అదేంటి? అదేమిటి? కలో నిజమో తెలుసుకుందామని. నువ్వే గెలుకోవచ్చుగా. మనకెందుకు నెప్పి? నువ్వేం మారలేదు గోపాల్. అంటే చతురు పైన అంటావు. నువ్వు తిట్టినా కొట్టినా బాగుంటుంది. నాకు అదో తృప్తి. వార్తలు ప్రజెంచమండి, వార్త సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యమే. శివంగి అనగానే టక్కును గుర్తుపట్టేశావు. అదే దానివే, కూర్చో. థ్యాంక్స్. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తృప్తి. తృప్తి తృప్తి సాటిస్ఫాక్షన్. ఓహో, యు మీన్ తృప్తి. తృప్తి. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ పని? పని కోసమే వచ్చాను. నేను మా వారు పందెం వేసుకున్నాం. నేను ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేట్టు, ఆయన వంట వార్పు చేసి పిల్లల్ని పెంచేట్టు. భలే భలే. అంటే నువ్వు మిస్టర్ పెళ్ళాం కాదు, ఆయన మిసెస్ మొగుడు కాదు. నువ్వు కూర్చో, పాలిస్తాలే. ఇదో పందెం. భలే, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అదో తృప్తి. నా బీకాన్ డిగ్రీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం